అందరు ముస్లిం సోదరులు ఉన్నారు కాబట్టి రంజాన్ లేదా రంజాన్ అంటే మనస్సుని, శరీరాన్ని, ఆత్మను శుద్ధి చేసుకునేటువంటి ఒక అద్భుతమైన అల్లా ఇచ్చిన అవకాశం ఈ రంజాన్ అని మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నాను. అంటే ఇందులో ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నాయి. ప్రతి మతంలోనూ మంచి మంచి లక్షణాలు ఉంటాయి. రంజాన్ విషయం వచ్చేటప్పటికి ఒక సంకల్పం, ఒక క్రమశిక్షణ, అంటే విజయానికి క్రమశిక్షణ అవసరం. ఆకలిని నియంత్రించుకుంటే దేన్నైనా నియంత్రించుకోవచ్చు. ఆకలి బాధ తెలిస్తే పేదవాడి బాధ ఎలా ఉంటుందో, ఎదుటివాడి బాధ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఒక సంయమనం వస్తుంది అనేటువంటి మరొకసారి గుర్తు చేసేటువంటి అవకాశం. అదే విధంగా దయా, దానం, జకాత్ ద్వారా పేదవాడికి మనకున్న దాంట్లో కొంత ఇవ్వగలగటం, ఇఫ్తార్ విందు ఇవ్వగలగటం, అదే విధంగా ఆత్మ పరిశీలన చేసుకోవటం. అంటే మన జీవితంలో మన లక్ష్యాలు ఏమిటి, మన బలహీనతలు ఏమిటి, మన చెడు అలవాట్లు ఏమిటి, వీటన్నిటినీ కూడా కరెక్ట్ చేసుకొని ఒక్కసారి మనం ఆలోచించుకునేటువంటి ఒక అద్భుతమైన పండగ ఈ రంజాన్ అని మీ అందరికీ తెలియజేసుకుంటూ